హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ ట్యుటోరియల్ పార్ట్ 1. గైస్, ఎవరైనా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ని అయితే డైలీ ఫాలో అవ్వండి. ఇందులో వచ్చేసి మనకి లేటెస్ట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో పైథాన్ అండ్ అలాగే నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అండ్ జావా స్క్రిప్ట్, జావా. సో ఇట్లా మనకి లేటెస్ట్గా ఎక్కువ పాపులర్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ అలాగే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే మీకు కంప్లీట్గా వాటి మీద ట్యుటోరియల్స్ అయితే ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా తెలుగులో ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకుంటే అది కూడా బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, అంటే మీరు టూల్స్ డెవలప్ చేసేంత లెవెల్ అయితే మీకైతే వస్తుందన్నమాట ఈ ఛానల్ని మీరైతే ఫాలో అయినట్టయితే. సో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని గైస్, వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ప్రజెంట్ ఫస్ట్ ట్యుటోరియల్ అయితే మనది పైథాన్ అనమాట. పైథాన్ మీద ట్యుటోరియల్ చేసిన తర్వాత అండ్ 1 by 1 అయితే ఒక్కొక్క లాంగ్వేజెస్ గురించి అయితే ట్యుటోరియల్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ మనం ఈ వీడియోలో ఇది వచ్చేసి మనకి పైథాన్ ట్యుటోరియల్ పార్ట్ 1 అనమాట. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంట్రడక్షన్ టు పైథాన్ అనమాట. అంటే పైథాన్ లాంగ్వేజ్ ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు వచ్చింది, సో ఎందుకు ఇంత పాపులర్, అండ్ అలాగే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎవరు నేర్చుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అని చెప్పేసి కూడా మీకు క్లియర్ ఐడియా అయితే ఇస్తాను అనమాట. ఇది మనం ఎందుకు నేర్చుకోవాలి అండ్ పైథాన్ నేర్చుకుంటే మనం ఏమేమి చేయగలుగుతాం, సో కంప్లీట్గా పైథాన్ మీద మీకు ఒక ఐడియా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి గైస్, ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వీడియోని. గైస్, ఈ పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి సి అండ్ అలాగే సితో పాటు C++, సో ఇట్లా మనకి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇవేంటంటే లో లెవెల్ లాంగ్వేజెస్ అనమాట. అంటే ఇవి మనకి ఓల్డర్ డేస్లో అయితే యూజ్ చేయడం జరిగింది ఆపరేటింగ్ సిస్టమ్స్ని అండ్ అలాగే కొన్ని గేమ్స్ని డెవలప్ చేయడానికి అయితే మనకి సి లాంగ్వేజ్ని అయితే డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో అది లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఇది పైథాన్ వచ్చేసి మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. సో దీన్ని ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో అయితే ఉందన్నమాట ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. సో ఇది వచ్చేసి ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని యూజ్ చేసి మనం ఏదైనా డెవలప్ చేయవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పైథాన్ ఎప్పుడు తీసుకొచ్చారు అంటే ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1991 ఫిబ్రవరి 20కి అయితే దీని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఎవరు రిలీజ్ చేశారంటే తన నేమ్ వచ్చేసి గూడో వ్యాన్ రోజుమ్ అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, గూడో వ్యాన్ రోజుమ్. సో ఇతనైతే దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఫిబ్రవరి 20, 1991లో అయితే దీని అయితే రిలీజ్ అయితే చేశారు గైస్. సో గైస్, ఇప్పుడు మనకి పైథాన్ ఎందుకు అంత పాపులర్ చూద్దాం. సో ఎందుకు పాపులర్ అంటే మనకి ఇది చాలా ఇయర్స్ కింద వచ్చింది. 1990 అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయితే అవుతుంది అనమాట. 30+ ఇయర్స్ అయితే వస్తుంది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి. బట్ అది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లోకి వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్లోకి వచ్చింది అంటే ఇప్పుడు మనకి మెషిన్ లెర్నింగ్ అనేది చాలా డెవలప్ అవుతుంది అనమాట. మిషన్ లెర్నింగ్, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, సో ఇవి ఎక్కువ డెవలప్ అవుతున్నాయి. సో ఇవి డెవలప్ చేయాలి అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలన్నమాట. అది పైథాన్. సో పైథాన్ని బేస్ చేసుకొని ఈ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి అనమాట. ప్రజెంట్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇవి ట్రెండింగ్లో ఉన్నాయంటే దానికి రీజన్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో మనకి పైథాన్ వచ్చినట్టయితే మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి అవి ఫేమస్ కాబట్టి ఆటోమేటిక్గా పైథాన్ కూడా మనకైతే ఫేమస్ అయిపోయింది అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్గా మనం HTML అండ్ PHP, CSS ఇవన్నీ మీకు తెలుసు, వెబ్ డెవలప్మెంట్ చేస్తాం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం HTML నేర్చుకున్నాం అనుకో, ఓన్లీ మనం ఒకటే చేయొచ్చు, వెబ్సైట్ డెవలప్మెంట్ ఒకటే చేయొచ్చు, అది కూడా ఫ్రంట్ ఎండ్ చేస్తాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ PHP యూజ్ చేసి బ్యాక్ ఎండ్ చేస్తుంటాం. సో ఇట్లా మనం ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి ఒక్కొక్క టైప్ చేస్తుంటాం, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సో ఇట్లా చేస్తుంటాం. బట్ ఈ పైథాన్ ఒకటి నేర్చుకున్నాం అనుకో, మనం ఫ్రంట్ ఎండ్ చేయొచ్చు అండ్ బ్యాక్ ఎండ్ చేయొచ్చు అండ్ ఇంకా డిఫరెంట్ బిగ్ ప్రాజెక్ట్స్ కూడా అయితే మనం అయితే చేయొచ్చు అనమాట. సో అట్లా మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓన్లీ ఒక పర్పస్కి యూజ్ అవుతుంది. బట్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది మనకి మల్టీ పర్పస్లో యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా చేయవచ్చు దీన్ని యూజ్ చేసుకొని, మనం ఆల్ రౌండర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు మనం. అండ్ గైస్, ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరు నేర్చుకోవాలి, ఎవరి కోసం అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అంటే బిగినర్స్ నేర్చుకోవచ్చా, లేదంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఇంకా వేరే ఏమైనా నేర్చుకోవాలని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఫ్రెషర్ కావచ్చు, అంటే మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది, సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలని చెప్పేసి మీరైతే థింకింగ్ చేస్తూ ఉండొచ్చు. సో మీరైతే పైథాన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీకు ప్రీవియస్గా ప్రోగ్రామింగ్ మీద ఏ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, మీరు డైరెక్ట్గా పైథాన్ అయితే స్టార్ట్ చేసి పైథాన్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో ఎవరైనా ఎలిజిబుల్ పైథాన్ నేర్చుకోవడం కోసం. మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే అవసరం లేదు పైథాన్ నేర్చుకోవాలి అంటే. సో మీరు పైథాన్తో కూడా స్టార్ట్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది, అంటే అసలు పైథాన్ ఎందుకు ఇంత ఫేమస్ అండ్ అలాగే ఎందుకు మనం నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం పైథాన్ నేర్చుకుంటే మనం ఏమేమి చేయగలుగుతాం అనేది ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ అనమాట.
సో వెబ్ డెవలప్మెంట్‌లో మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చనమాట. ఇందులో ఏంటంటే మనకి పైథాన్‌లో కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయనమాట. డీజాంగో అండ్ అలాగే ఫ్లాస్క్ వెబ్ ఫ్రేమ్ వర్క్స్. సో ఇట్లా మనకి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ అయితే ఉంటాయనమాట. ఇవన్నీ పైథాన్ కిందకైతే వస్తాయనమాట. సో ఇవి యూజ్ చేసి మనం ఫ్రంట్ ఎండ్ అండ్ అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే డీల్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఏంటంటే మనకి సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్స్ అయితే డెవలప్ అయితే చేయొచ్చనమాట. అంటే బ్యాక్ ఎండ్ అయితే చేయొచ్చు. సో పైథాన్‌లో మనకి డీజాంగో అని చెప్పేసి కొన్ని మనకి ఫ్రేమ్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ చేయొచ్చు అండ్ పైథాన్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్ చేయొచ్చు. సో కంప్లీట్‌గా మీరు ఒక పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్స్‌ని అయితే డెవలప్ అయితే చేయొచ్చనమాట పైథాన్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ చేయాలి అంటే సో మీకైతే పైథాన్ అనేది ఐడియా ఉండాలి. పైథాన్ ఉంటేనే మనమైతే మెషిన్ లెర్నింగ్ అయితే చేయగలుగుతాం అనమాట. సో మెషిన్ లెర్నింగ్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వీటిల్లో కూడా మనకి మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. సో యూట్యూబ్ అండ్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీరు డెవలప్ చేయాలి అంటే మెషిన్ లెర్నింగ్ అయితే మీకైతే వచ్చుండాలి. మెషిన్ లెర్నింగ్ చేయాలి అంటే పైథాన్ అయితే వచ్చుండాలనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా ఎనాలైసిస్. డేటా ఎనాలిసిస్ అనేది సింపుల్‌గా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ప్రెజెంట్ మన దగ్గర చాలా డేటా ఉందనమాట. సో ఈ డేటాని మీరు ఎనాలిసిస్ చేయాలి అంటే సో మీరు చాలా డేటా కాబట్టి మీకు చాలా టైం పడతది అండ్ కన్‌ఫ్యూజ్ అవుతది. సో అప్పుడు మీరేం చేయొచ్చు అంటే పైథాన్ వచ్చినట్టయితే మీరు ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసుకొని సో మీకు డేటా అనేది ఏ విధంగా విజువల్ అవ్వాలి అండ్ నెక్స్ట్ దేని తర్వాత ఏం రావాలని చెప్పేసి సో మీరైతే ఒక ప్రోగ్రామ్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ డేటాని సింపుల్‌గా మీ వేలో మీరైతే ఎనాలిసిస్ అయితే చేయొచ్చనమాట. సో అట్లా మనకి డేటా ఎనాలిసిస్‌కి అయితే చాలా అయితే యూజ్ అవుతదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్ డెవలప్మెంట్ అనమాట. సో మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని మీరు ఒక హై ఎండ్ గేమ్‌ని అయితే డెవలప్ చేయొచ్చు అనమాట. చాలా పెద్ద పెద్ద గేమ్స్‌ని అండ్ గ్రాఫిక్స్‌తో అయితే మీరైతే డెవలప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ అనమాట. సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ ఏం లేదు, అప్లికేషన్ డెవలప్మెంట్స్ అనమాట. అంటే మొబైల్ అప్లికేషన్స్ అండ్ అలాగే సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్. సో ఇటువంటివి అయితే మీరైతే డెవలప్ అయితే చేయొచ్చు అనమాట. సో పైథాన్ నేర్చుకున్నట్టయితే మీకైతే ఇన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వెబ్ డెవలప్మెంట్ అండ్ సెకండ్ వన్ మెషిన్ లెర్నింగ్ అండ్ థర్డ్ వన్ డేటా అనాలిసిస్ అండ్ ఫోర్త్ వన్ గేమ్ డెవలప్మెంట్ అండ్ అలాగే ఫిఫ్త్ వన్ సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ అనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్క్రిప్టింగ్ అనమాట. సో స్క్రిప్టింగ్ అనేది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకిప్పుడు ఎగ్జాంపుల్ జావా ఉంది. సో జావాతో పాటు మనకి జావా స్క్రిప్ట్ కూడా ఉంది. అంటే జావా అనేది నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అలాగే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కూడా మనకి సెపరేట్‌గా ఉంటాయన్నమాట. సో జావాలో మీరు జావా నేర్చుకుంటారు అండ్ నెక్స్ట్ దాంతో పాటు జావా స్క్రిప్ట్ అని కూడా మీకైతే సెపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉంటదనమాట. ఇది అది జావా స్క్రిప్ట్ 2 సేమ్ ఉంటాయి. బట్ ఏంటంటే డిఫరెన్స్ కూడా ఉంటదనమాట అందులో. సో ఇట్లా మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది సెపరేట్‌గా ఉంటాయి. సో సేమ్ అలానే పైథాన్‌లో కూడా మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుందనమాట. పైథాన్ స్క్రిప్టింగ్ అని చెప్పేసి. సో ఇది గైస్ మీకైతే ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చుంటుంది. పైథాన్ అనేది మనం ఎందుకు నేర్చుకోవాలి, సో ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ అలాగే అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం ఎవరు ఎలిజిబుల్ అని కూడా మీకైతే ఒక ఐడియా అయితే వచ్చుంటుంది గైస్. ఇది ఎందుకు ఇంత పాపులర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సో పైథాన్ నేర్చుకుంటే మనం ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి మీకు కంప్లీట్‌గా పైథాన్ మీద అయితే ఒక ఐడియా వచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను గైస్. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కమెంట్ అయితే చేయండి గైస్. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలాగే అండ్ ఫర్దర్ వీడియోస్లో వచ్చేసి మనం అయితే పైథాన్ నేర్చుకోవడానికి ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం, సాఫ్ట్వేర్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది కంప్లీట్గా మీకైతే పార్ట్ 1 పార్ట్ 2 సో అట్లా ట్యూటోరియల్ 1 బై 1 అయితే ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా ఈ ట్యూటోరియల్ అయితే మీరు చూడండి గైస్, మీకు పైథాన్ మీద అయితే ఒక గ్రిప్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఫ్యూచర్లో టూల్స్ ఎలా డెవలప్ చేయాలి పైథాన్ యూజ్ చేసి అనేది కూడా కంప్లీట్గా అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.